అందరికీ వందనాలు. ఈ మధ్యకాలంలో రణస్థలం అనే ప్రాంతంలో కొందరు క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. అది రాజ్యాంగపరంగా చాలా కరెక్ట్. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును బట్టి వారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరైనా భారతదేశంలో ఏ మతాన్నైనా చక్కగా ప్రకటించుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు ప్రకటిస్తుంటే కొందరు మతోన్మాదులు వారిని పట్టుకొని చాలా రకాలుగా హింసించారండి. ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళు తెచ్చిన బోర్డ్స్ని తగలబెట్టారు. మరి చాలా హింసించారు. ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి సనాతన ధర్మానికి ఏదో ముప్పు జరిగిపోతుందని, అలాగే ఆ ధర్మానికి చాలా అన్యాయం జరిగిపోతుందని ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఇచ్చారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అని వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి డిప్యూటీ సీఎం గారు మరి క్రైస్తవుల మీద ఎన్ని హింసలు జరుగుతుంటే మరి మీరు పట్టించుకోరా సార్? మరి క్రైస్తవులు మీకు ఓట్లు వేయలేదా? క్రైస్తవులు ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మరి వారు ఓట్లు కారణం కాదంటారా? మరి మీరు అందరికీ డిప్యూటీ సీఎం కదా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీరందరికీ ముఖ్యమంత్రి కదా, మరి క్రైస్తవుల్ని పట్టించుకోరా? క్రైస్తవుల్ని ఇలా హింసపాలు చేస్తారా? ఒకసారి ఆలోచించి క్రైస్తవులు కూడా పట్టించుకొని వారి పరిరక్షణ కూడా చేయండి అనేది నా ఉద్దేశం అండి. ఒకసారి ఆ వీడియోలు చూడండి, ఎంత ఘోరంగా వారు అవమానిస్తున్నారో. లేకపోతే అందరూ జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి కలుగుతారు. అది జై శ్రీరామ్ అని అనండి, ఆధార్ కార్డులోనే ఇవ్వండి, రెండిట్లో ఏదో ఒకటి చేయండి. వీళ్ళకే క్షమించారు. మత ప్రచారం చేస్తుంటే మా ఊర్లో ఉండొచ్చు. నువ్వు ఈ రోజు ఎక్కడ మత ప్రచారమైన వచ్చిందంత మాత్రం ఊర్లో మాత్రం చెప్తాను పంపించమని అన్నారు సార్. గ్రూపులు ఉన్నాయి. మీ మాత్రం ఎప్పుడు కూడా నైట్ స్కూల్ చెప్తామంటే వాళ్ళు రాదు. మీకు వచ్చి నేర్చుకుంటారంటే నేర్చుకోరు. మేమైతే గ్రూప్ లో ప్లకార్డులు తీసి పట్టుకోండి, ఏసు రక్తం చూపించండి, ఏసు రక్తం చూపించి ప్లకార్డులు పట్టుకోండి. అందుకే ఎండిపోయేలా వీళ్ళ తినేస్తారు. ఏసు రక్తం తాగేసారు, వీళ్ళు పిశాసులా తాగేసారు. ప్లకార్డుల మీద కూడా అవే. ఆడ దేవుడు, ఆడకి వీళ్ళు భక్తులు. అమ్మా జై శ్రీరామ్ అని అనండి, జై శ్రీరామ్ అనండి, లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పండి, లేదంటే ఆధార్ కార్డులు ఇవ్వండి. మీరు ఎవరికో ఫోన్ చేసి రప్పించుకోండి, వాట్సాప్లో చూపించండి, ఫోటోలు తీసుకుంటా. ఎందుకు ఇప్పుడు పెట్టామా, ఆవిడ ఫోన్ చేసి చెప్పించమ్మా, రప్పించమ్మా. అక్కడి నుంచి ఏడు వరకు వచ్చారు, ఆధార్ కార్డులు రావేడి వస్తాయి. అవే మా నంబర్ నీకేంది పంపించా. అయ్యా నంబర్ కావాలంటే ఇవిడికి గోవింద్ గారు మీ నంబర్ ఇస్తే ఆధార్ కార్డు పంపిస్తాంటే ఇవిడి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వీళ్ళు ఆధార్ కార్డులు మాత్రం రావు ఇక్కడికి, అవే వస్తాయి. మీ వేసి చెప్పండి, ప్రార్థన చేస్తే పంపిస్తారు ఇక్కడికి, లేకపోతే ఆధార్ కార్డులు పంపిస్తారు. మీ వేసి ప్రార్థన చేయండి. అన్ని చేస్తారు కదా, సచ్చినోళ్ళు లేపుతాడు, రోగాలు నయం చేస్తాడు, పేదోళ్ళని ధనవంతులు చేస్తాడు, ఆధార్ కార్డులు రప్పిస్తాడు, పంపించండి. మరి అలాగనే చెప్తారు కదా నిన్ను పనికిమాల మాటలు. సొల్లు కవర్ చెప్పడం మేము బోల్డ్ చెప్తాం. ఆడెవడో టచ్ అని పడించేస్తాడు. టచ్ అంట, టచ్ సెల్ ఫోన్లు వాడుతున్నారు, టచ్ అని పడించేస్తారు కదా. ఆధార్ కార్డులు కూడా అలాగే రప్పించండి. టచ్ అనగానే రోగాలు తగ్గిపోతాయి కదా. అందించుకున్నారు మీరు టచ్ అని ఎప్పుడైనా? మీరు అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? భారత్ మాతకి జై అనండి ఒకసారి అందరూ కలిసి. భారత్ మాతకి జై అనండి. మీరు భారతీయులే కదా మీరు అందరూ. భారత్ మాతకి జై అనండి, భారత్ మాతకి జై అండి. రక్తాలు గట్టేట్రా బాబు, పిశాసాలే మీరు మనుషులు రా నాయన. ఆ రక్తం ఏట్రా నాయన ఏడి
మీరు అందరూ భారతీయులేనా? భారతీయులు అయితే భారత్ మాతకి చేయనండి ఒకసారి. జగన్ గట్టి చెప్పండి, అందరూ చెప్పండి. అందరికి నోటు రావట్లేదు, నువ్వు ఒకడు అనేస్తున్నావు. అనండి భారత్ మాతాకి జై అనండి. మిగతావాడు ఎవరు అనట్లేదు, మిగతావాడు ఎవరు అనట్లేదు. ఇందులో లీడర్ ఎవరు చెప్పండి నాకు? లీడర్ ఎవడు? ఒక లీడర్ ఉండాలి. తమ్ముడు నువ్వు తీసుకొచ్చావా? సైనికులు అంటే కొట్టేస్తారా మీరు? కాదండి, బోర్డర్లోకి వెళ్ళి ఫైట్ చేయండి సైనికులు అయితే. ఇక్కడ ఊర్ల మీద పడడం కాదు. ఒక్క మాట సార్, మీకు మత ప్రచారం చేసి హక్కు ఎవరు ఇచ్చారండి మీకు? స్వామి మీరు నా మాట స్వామి మాట్లాడు. ఇతను ఊరాడంట, వీళ్ళు పట్టుకోండి. ఆ కుంకుమ వీళ్ళగా తీ, కుంకుమ తీ, బొట్లు పెట్టుద్దాం వీళ్ళకి అందరికన్నా. తీయండి, తీయు స్పీడ్గా. జే గోవింద్ గారు అమ్మా బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి అమ్మా, పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఏం బొట్టు పెట్టుకో, బొట్లు పెట్టుకోరు. మా హిందువులు ఇళ్ళని మాత్రం వచ్చేస్తారు మీరు. మరి దేనికి వచ్చారు? వీధుల్లో ఎందుకు వస్తారు హిందువులు? ఇక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా? భారత మాతకి జై అనమంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి. భారతీయులు అండి అనండి మరి. కాదమ్మా, బైబిల్లో మంచి ఉంటే బోధించండి, మేము ఆచరిస్తాం. బైబిల్లో మంచి ఉంటే బోధించండి, ఏముంది మంచి ఉంది? పరమగీతం తీయు, పరమగీతం తీయు, పరమగీతం 27 పరమగీతంలో లోతు తన కూతురు దగ్గర పడుకున్నాడు. ఆ విషయం చెప్పు జనాలకి. ఒక్క విషయమే చాలదాడు, ఒక విషయం చెడదప్పడానికి. కడవర పాలలో ఒక విషయం చెప్తే సరిపోద్ది కదా. ఎవరికి కావాలి సొల్లంతను? దేవుడు ఎవరిని రక్షించాడు? అడుక్కున్నలాగా ఉన్నారు మీరు అందరూ. మతం మారిపోయి ముష్టోళ్ళలాగా తిరుగుతున్నారు ఇక్కడ అందరూ. బుర్రలేదా మీకు అందరికీ? సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు పిశాసాల రక్తము మాంసం తిన్నాడు. దేవుడు రక్తం మాంసం ఎవడని తింటాడా? ఏ సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు? ఎస్సీ సర్టిఫికేట్లు ఎవడు మార్చుకుంటున్నాడు? క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అని అందరూ అంటారు కదా. సర్టిఫికేట్లు మార్చుకోండి అందరూ. అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాం మేము. సర్టిఫికేట్లు మార్చుకోరు, అప్పుడు ఈ దేవుడు గుద్దలో దమ్మని తెలికి. ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి, ఉద్యోగాలు దొబ్బుతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ అంబేద్కర్ అంటారు అందరూ. రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూ. ఏసు రక్తం అంటే ఈ రక్తము మాంసం అంటారా? ఫస్ట్ పిశాసాల మనుషులు రా బాబు మీరు. సాయంత్రం ఎస్ఐకి ఇద్దాం, వస్తున్నారు టీంలో. బాగా అలవాటు అయిపోయింది ఊర్లో అంటే వచ్చాడు. ఏంటంటే మంటరాని ఏడ్చి అది పెట్టాలా? మనుషులు ఉన్నారు కదా పైకి. అది అగ్గా ఉంది, వెళ్ళిపోకంటే. ఇందాక వీడియో తీసి మొత్తం కార్ అంతా ఆర్టీ ఆఫీస్కి. ఇంకొక అమ్మాయి ఎవరో తీశారు.
స్వామి సాయంత్రం ఈ వెహికల్ నెంబర్ ఎస్ఐ గారు లేదు లేదు ఆర్టీవీకి వెళ్తే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు తీసుకుంటారు ఆర్టీఏ. అయ్యప్ప స్వాములు, భవానీ మాల స్వాములు, మన కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అన్ని హిందూ సంఘాల పెద్దలు అందరూ కలిసి అన్యమత ప్రచారాన్ని అడ్డుకొని గొర్రెల్ని పంపించి వేయడం జరిగింది. హిందూ బంధువులారా, భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి. ఇప్పుడు ప్రతి గ్రామాన ఈ గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నాయి. మత మార్పులు, కిడ్నాపులు చేస్తున్నారు. గ్రామాల్లో ఎవరు లేనప్పుడు ముసలోళ్ళ దగ్గర బంగారాలు తీసుకెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు కిడ్నాపులు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా అడ్డుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి. ఈరోజు బెక్కిపురంలో విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ ప్రాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.